నా పేరు సతీష్ కుమార్ చింతకాయల. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. యాక్చువల్గా ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటున్న మాట, యూత్ ఎక్కువగా పాలిటిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. అట్ ద సేమ్ టైం యూత్ పాలిటిక్స్లోకి రావడానికి భయం కూడా పడుతున్నారు. ఎందుకంటే మీరు చూస్తే ప్రతి రాజకీయ నాయకుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రశ్నించే గొంతును అణచివేయడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ చూస్తుంది. దానివల్ల యూత్ పాలిటిక్స్ వైపు అడుగులు వేయాలంటే అమ్మో ఏమవుతుందో అని ఒక భయం కలుగుతుంది. దాన్ని ఒక పార్టీగా మీరు టీడీపీ పార్టీ ఒక ప్రొఫెషనల్ వింగ్ని మనకు ప్లాట్ఫామ్గా ఇచ్చింది. బట్ స్టిల్ యూత్ చాలా మందిలో ఆ భయం అనేది ఉంది. దాన్ని మీరు ఎలా అడ్రస్ చేయాలనుకుంటున్నారు సార్? ఎవరో ఎందుకు ఒక యూత్ కాదు, లోకేష్ బాబు ఉన్నాడు, ఆయన ఎంత అవమాన పాలు చేశారు. ఆయన శరీర ఆకృతి గురించి, ఆయన తెలుగు ప్రసంగాల గురించి, ఇంకా ఎంత దూరం అంటే అంత దూరం రకరకాల కరప్షన్ అనివ్వండి, లేకపోతే ఆయనకి సంబంధం లేని విషయాల్లో ఆయన్ని, లేకపోతే ఇతర నాయకులను అనేక మందిని, కానీ ఎక్కడ ఆయనకున్నటువంటి ఆ విల్ పవర్ ఒక రకంగా లోకేష్ బాబుని కార్నర్ చేసి ఇంకా రాజకీయాలు నాకెందుకురా బాబు అనేటువంటి పరిస్థితి తేవాలనేటువంటిది ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అనేక మంది లీడర్ల పైన కూడా పరిస్థితులు ఎంత దిగజారినాయి అంటే, ఎవరైనా ఆ కుటుంబాల గురించి కూడా సోషల్ మీడియాలో ఏదంటే అది పెడితే భయపడి పక్కకి వెళ్ళిపోతారేమనేటువంటి పరిస్థితులు కూడా కల్పించారు. ఎప్పుడు ఉంటాయి ఇవి. కానీ నేను యూత్ని, అది ప్రత్యేకించి ప్రొఫెషనల్ వింగ్ అని కాదు, యూత్ ఎప్పుడు కూడా మనమే ఫైట్ చేయలేకపోతే ఇంకెవరు ఫైట్ చేస్తారు? మనం ఒక కాజ్ కోసం జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు అణిచివేస్తున్నాడు లేకపోతే బెదిరిస్తున్నాడు అని అంటే పెద్దవాళ్ళు ఏం ఫైట్ చేస్తారు? అన్ని బాధ్యతల్లోకి వచ్చినటువంటి వాళ్ళు మనమే ఫైట్ చేయాలి. ఈ సమస్యలనే ఎప్పుడు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. 40 సంవత్సరాల్లో తప్పకుండా యువతని ప్రోత్సహిస్తాం. యువతకి ఇబ్బందులు వస్తే రక్షణగా ఉంటాం. దానికి ఎటువంటి అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈరోజు ప్రొఫెషనల్ మిమ్మల్ని డైరెక్ట్ పార్టీలోకి తీసుకురాలేం కాబట్టి, తేజస్విని వచ్చినప్పుడు ఏంది అమ్మాయి పెళ్ళి కూడా కాలేదు, వచ్చి నేను మొత్తాన్ని అంటే ఆమెకున్న ఉత్సాహం ఆవేశంగా ఉండేది. ఇప్పుడు కొద్దిగా మెచ్యూరిటీ వచ్చింది. ఫస్ట్ అసలు అది చేయాలి ఇది చేయాలి అంటే ఒక కసి మీద ఉండేది. సరే కూల్గా ఇంటూ ఉండేది నేను, ఎందుకంటే జనరల్ సెక్రటరీగా అనుబంధ సంఘాలన్నీ కోఆర్డినేట్ చేస్తుండేది కాబట్టి. ఎందుకు అమ్మాయికి ఆమెకు లేవా సమస్యలు? ఎంత ట్రోల్ చేశారు ఆమె మీద. లేకపోతే ఇంకొకరు లేడీ బయటకు రావాలంటే బ్రాహ్మణి మేడం వదిలేయండి, మేడం గురించి అత్యంత అవమానకరంగా మాట్లాడారు దుర్మార్గులు. బ్రాహ్మణి గారి గురించి ఎంత అవమానకరంగా పోస్టులు పెట్టారు. వాళ్ళు ఏం ఆగలేదు ఎవరు. అంతకంటే ఏముంటుంది మనకి? లోకేష్ బాబు బ్రాహ్మణి గారు ఒక రోల్ మోడల్ అనుకోవడం, వాళ్ళు యూతే కదా. అంతకంటే ఏం మనకి అంటే వాళ్ళు ఏదో చేసే వాటికి భయపడితే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందుకని మీ అందరినీ కోరేది ఒకటే, యువత ముందుకు రావాలి. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం, ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత 14-19 పునర్నిర్మాణం చేశారు. మళ్ళీ విధ్వంసం జరిగింది. మళ్ళీ మరొక పునర్నిర్మాణానికి మనందరం సైనికులుగా పనిచేద్దామని చెప్పి ముందుకు రావాలని మీ అందరిని కోరుతున్నాను.